జీవవైవిధ్య పరిరక్షణ వ్యక్తిగత అవార్డుల్లో జెవిరత్నంకు అవకాశం. గ్రీన్ క్లైమేట్ టీమ్ కార్యక్రమాలు గుర్తించిన బయోడైవర్సిటీ బోర్డు 36 సంవత్సరాల జెవిరత్నం కృషికి గుర్తింపు. జీవవైవిధ్య పరిరక్షణ ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ జీవవైవిధ్య మండలి చైర్మన్ నీలాయపాలెం విజయకుమార్ కోరారు. శుక్రవారం గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా అవార్డులు అందజేశారు. ప్రధానంగా వ్యక్తిగత విభాగంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జెవిరత్నం, అలాగే తిరుపతి నుంచి బండారు బాలసుబ్రహ్మణ్యం, భూషణం మాస్టారు తదితరులకు అందజేశారు. ప్రధానంగా గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ విషయానికి వస్తే గడిచిన 36 సంవత్సరాలలో 5.9 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయడం, 8.9 లక్షల మట్టి పాత్రలు, పశుపక్ష్యాదులకు నీరు ఏర్పాటు చేయడం, 2.8 లక్షల పిచ్చుకల గూళ్లు ఏర్పాటు, ఏటా 10,000 నుండి 50,000 ధాన్యం కంకులతో కుర్చీలు తోరణాలు తయారీ, పంపిణీ చేయడం, ప్రతి సంవత్సరం యుఎన్ పర్యావరణ దినోత్సవాల కాలమానిని ముద్రించి విద్యా సంస్థలకు అందజేస్తోంది. అలాగే జిల్లా కలెక్టరేట్, జివిఎంసి, ఏపీపీసీబీ, అటవీశాఖ, ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల, విభిన్న స్వచ్ఛంద సంస్థలు, దాతృత్వం కలిగిన వారి సహాయంతో ఈ సంస్థ తమ విభిన్న కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ప్రతి ఏటా నాటుతున్న మొక్కలు, పెంచుతున్న కూరగాయలు మొక్కలు, విత్తనాలు పంపిణీ, మన ఇంట కూరగాయల పంటలు, వంటింటి వ్యర్థాలతో ఎరువు తయారీ, ప్రకృతి ఆధారంగా పంటలు పండించడం వీటిని దృష్టిలోకి తీసుకుని జీవవైవిధ్య మండలి ఈ అవార్డు అందజేసింది. ఈ అవార్డుల కార్యక్రమంలో మెంబర్ సెక్రటరీ రామకృష్ణ, ఏపీ అటవీ శాఖ అభివృద్ధి మండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నందిని సలారియా, మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్ సిఇఓ చంద్రశేఖర్, నాగార్జున విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ సింహాచలం, బోటనీ ప్రొఫెసర్ బ్రహ్మాజీ, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ జాతీయ ప్రతినిధి ఫరీడా తదితరులు పాల్గొని మాట్లాడారు. Conservation and promotion of zero-based natural farming and indigenous vegetable gardens. Once again, give him a big round of applause for his outstanding services towards to the society. And on this great occasion, వారిని honor చేయటం అనేది డిపార్ట్మెంట్ అదే విధంగా అందరికీ కూడా చాలా సంతోషంగా అనిపిస్తోంది. occasion వారిని honor చేయటం అనేది డిపార్ట్మెంట్ అదే విధంగా అందరికీ కూడా చాలా సంతోషంగా అనిపిస్తోంది. మరొకసారి మీ అందరి కరతాళ మధ్య వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. కంగ్రాచులేషన్స్ సార్. అనేది అరౌండ్ 34-35 ఇయర్స్ బ్యాకే మామూలుగా ఇంటర్నేషనల్ లెవెల్లో మనం బయాలజికల్ రిసోర్సెస్ని మనకు చాలా మటుకు బయాలజికల్ రిసోర్సెస్కు స్పీసెస్కి చాలా థ్రెట్ జరుగుతూ ఉంది. మనము వీటిని కన్జర్వ్ చేయకపోతే వీటిని ఒక ఇంటర్నేషనల్ ట్రీటీ లాగా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో దీన్ని అన్ని కంట్రీస్ కలిసి దీని మీద ఒక మంచి డెసిషన్ తీసుకొని ఈ బయోడైవర్సిటీ ఎలా కన్జర్వ్ చేయాలా అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోకపోతే ఇది చాలా మానవ మనుగడకే చాలా ప్రాబ్లం వస్తుందని చెప్పేసి 1992లోనే రియో అర్త్ సమ్మిట్ జరిగినప్పుడు చాలా చాలా ఎక్కువ కంట్రీస్ పార్టిసిపేట్ చేసినాయి. చాలా అప్పటికే సుమారుగా 150 కంట్రీస్ దాకా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క అవసరాన్ని conservation and promotion of zero-based natural farming and indigenous vegetable gardens. Once again, give him a big round of applause for his outstanding services towards to the society. And on this great occasion, వారిని honor చేయటం అనేది డిపార్ట్మెంట్ అదే విధంగా అందరికీ కూడా చాలా సంతోషంగా అనిపిస్తోంది. Wow, that was really outstanding, sir. And arranging కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ప్రశంసలు అందుకున్నారు అండ్ వారు అందిస్తున్నటువంటి సేవలు ఎంతో గణనీయం. Once again, give him a big round of applause. Everybody put your hands together. Andhra Pradesh State Biodiversity Board, International Day of Biodiversity for Biodiversity, Biological Diversity. So మనకి ఇందాక ఆల్రెడీ చాలా వరకు చెప్పడం జరిగింది. What exactly the board does and what is being done and how well are they contributing. But మీ అందరితో ఎందుకు చేయడం జరుగుతుంది అనేది మనం ఒక ముఖ్యం అనేది అర్థం తీసుకోవాల్సింది ఇక్కడ. That why is that
we are talking to people on this occasion? Why aren't we going into the forest or some agriculture field and going there and protecting the biological diversity? ఇక్కడ వచ్చి మాట్లాడడం దేనికే? ప్రతి సంవత్సరం చేస్తాం. ఎందుకు చేస్తాం? దాని ఉపయోగం ఏంటి? So the point is, even if you think about the theme today, ఈ సంవత్సరం థీమ్ ఏంటి? Anybody can say? Locally for global impact. ఇది ఏం కొత్త విషయం కాదు మనకి. Now you're seeing today, Chairman garu was talking about austerity measures మీద మనం ప్రోగ్రామ్కి కొద్దిగా లెవెల్ తగ్గించడం జరిగింది. ప్రాబ్లం మాత్రమే పెరిగింది కానీ the level of program has been reduced. Why? ఎందుకు చేయడం జరిగిందని? Because of the impact of something global, right? Something happening in West Asia between different countries, but we are getting impacted, isn't it? So in 2020, almost 2021, 2022 varku, we were impacted with COVID, and now we have this, right? So now we are living in a world which is one. You cannot say that, okay, I am living in my own house and I am aware, and the people is not recognizing, and also if the government is not locally or maybe the national or internationally, we can't alone we can't impossible to protect our biodiversity. Day to day resources including the biodiversity. On the other hand, we the people which are neglect chesina parvaledu, but we are disturb chesina parvaledu, but గ్రాస్ రూట్ లెవెల్ వరకు కూడా మనం వెళ్ళిపోయి వాటిని డిస్టర్బ్ చేసి అల్టిమేట్గా వీఆర్ ద మెయిన్ పర్సన్స్ టు డిస్ట్రాయ్ చేయటమే కాకుండా కూడా అవి మరి ప్లాంట్స్ అవనివ్వండి, యానిమల్స్ అవనివ్వండి, అదర్ న్యాచురల్ రిసోర్స్ అవనివ్వండి, మన నెక్స్ట్ భావితరాలకి, నెక్స్ట్ జనరేషన్స్కి అందకుండా మరి చేస్తున్నాము అనే దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. లోకల్లీ ఫర్ గ్లోబల్ ఏదైతే ఉంటాయో వాటిని కానీ మనం నేర్చుకుంటూనే ఉన్నాము. కాబట్టి ముఖ్యంగా జీవవైవిధ్యంలో సింగిల్ సెల్ ఆర్గానిజం నుంచి మల్టీ సెల్యులర్ ఆర్గానిజం వరకు కూడా ప్రతి ఒక్క జీవి దాని యొక్క ఫంక్షనింగ్ కానీ, దాని యొక్క ఆవాసం కానీ, దాని యొక్క రిలేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో ప్రముఖ పాత్ర, విశిష్టమైన పాత్ర నిర్వహిస్తూ ఉంటుంది. అటువంటి వేదిక మీద ఉన్న మేము ఆహ్వానించిన వివిధ వర్గాల వారికి క్రితం సంవత్సరం ఇదే రోజున తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈసారి యుద్ధం కారణంగా ప్రభుత్వం తీసుకుంటున్న పొదుపు చర్యల్లో భాగంగా దాన్ని ఈ ఆడంబరాలు తగ్గించడాన్ని గవర్నమెంట్ పాటిస్తున్న నేపథ్యంలో మమ్మల్ని కూడా మేము కూడా దీన్ని టోన్ డౌన్ చేసుకొని కొద్దిగా తక్కువ స్థాయిలో, అంటే సమస్య స్థాయి తగ్గలేదు, సమస్య స్థాయి తీవ్రమైంది. కాకపోతే మనం యుద్ధం కారణంగా కొంత పొదుపు చర్యలు పాటించాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఇంతకుముందు కంటే కొద్దిగా తక్కువ మందితో చేస్తాం. అంతేగాని సమస్య అంతర్జాతీయ జీవ వైవిధ్య సందర్భంగా దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైద్య మండలి నుంచి మీ అందరికీ స్వాగతం, నా హార్దిక శుభాకాంక్షలు. కూడా ఇక్కడ విధానం కావచ్చు, ఎప్పుడు ప్రకృతితోనే ముడిపడి ఉంటుంది. ఇప్పుడు ఇంతసేపు మన దాని కళాజాత వాళ్ళకు మాట్లాడింది కూడా మనం చూస్తుంటే ఎప్పుడు ప్రకృతితోనే ఉంటుంది. మన పెద్దలు ఒక మాట చెప్పేవారు, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకం అంతా బాగుండాలి. కానీ ఈ మాట నేను ఫస్ట్ చెప్తున్నా. ఏంటంటే బేసిక్గా నిజానికి జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ యొక్క మంత్రం ఏంటంటే అందరూ బాగుండాలి. మనం దాని